జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎక్స్ అఫీషియో సభ్యత్వంపై హైకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. ప్రభుత్వం తెచ్చిన జీవోపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ చట్టాన్ని సవరించే అధికారం ప్రభుత్వానికే ఉందన్నారు. విభజన చట్టంలో ఈ వెసులుబాటు ఉందన్న ఏజీ జీవో జారీ చేసిన తర్వాత 2 ఏళ్లలోపు చట్టసభల ఆమోదం పొందితే సరిపోతుందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే చట్టాన్ని సవరించుకునే అధికారం ప్రభుత్వానికి ఒక్కసారి మాత్రమే ఉందని పిటిషనర్లు వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ఇప్పుడు ప్రభుత్వం తెచ్చిందే కాదు, అంతకుముందు గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము తెచ్చిన నిబంధనలు కూడా రాజ్యాంగ విరుద్ధమే. ఇప్పుడు ప్రభుత్వం తెచ్చింది ఇంకా రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే అసలు మొదలుగా ఇక్కడ హైదరాబాదులో ఓటర్ కాని వాళ్ళు కూడా ఇక్కడ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఎమ్మెల్సీలు ఓటర్గా ఉండొచ్చు అనేది కాదు. అసలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎందుకు ఓటర్గా ఉండాలి? స్థానిక సంస్థలకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఏం పని? స్థానిక సంస్థలు కావు, ఇవి స్థానిక ప్రభుత్వాలు. భారత రాజ్యాంగంలోని 73, 74వ సవరణ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సి అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ అస్తిత్వం అయితే ఉందో అదే అస్తిత్వం స్థానిక ప్రభుత్వాలకు ఉంది. ఇవాళ మన ఉదాహరణకు ఒక పార్లమెంట్ సభ్యుడు ఉంటాడు, ఆయన అసెంబ్లీలో కూడా కూర్చుంటలేడు కదా. మరి ఎందుకు? ఇప్పుడు తెలంగాణలో 17 మంది ఎంపీలు ఉన్నారు, 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఆ 17 మంది లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులకు కూడా వచ్చి అసెంబ్లీలో ఎందుకు కూర్చోకూడదు? ఇప్పుడు ఎమ్మెల్యేలు వెళ్ళి కింద స్థానిక ప్రభుత్వాల్లో కూర్చుంటున్నప్పుడు పైన పార్లమెంట్ సభ్యులు వచ్చి అసెంబ్లీలో ఎందుకు కూర్చోకూడదు అనే ప్రశ్నకి ఇలా ఎమ్మెల్యేలు ఏం సమాధానం చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? అందువల్ల ఈ రకంగా స్థానిక సంస్థల్లో ఎన్నికైన వారిని ఎవరు గెలిస్తే వాళ్ళకన్నా వీళ్ళు ఎక్స్ అఫీషియో మెంబర్లను ఉపయోగించుకొని వాళ్ళను తమ అక్కడున్న మేయర్ పీఠానికి కైవశం చేసుకోవడానికి ఎత్తుగడలు నాటకాలు ఆడడం తప్ప నిజంగా ఇది ఎలా ప్రజాస్వామ్యం అవుతుంది? ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ఓట్లు వేసినప్పుడు ఒక ఎజెండా ఉంటుంది, శాసన మండలి ఎన్నికలకు ఓట్లు వేసినప్పుడు మరో ఎజెండా ఉంటుంది, జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఓటేసినప్పుడు ఇంకో ఎజెండా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు నేను 2 సార్లు ఎమ్మెల్సీ గెలిచాను, మరి నేను హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీ గెలిచాను. మరి నాకు ఓటు వేసిన ప్రజలు జిహెచ్ఎంసీలో ఇంకెవరికి ఓటేశారో, మరి నాకెవరు జిహెచ్ఎంసీ క్యాండిడేట్ లేరు కదా, నాగేశ్వర్ పార్టీ లేదు, మరి నాకు ఓట్లు వేసి నన్ను గెలిపించారు, మరి నన్ను ఎమ్మెల్సీకి గెలిపించారు. మరి కింద జిహెచ్ఎంసీకి వాళ్ళు వేరే వాళ్ళకి ఓట్లు వేశారు కదా. మనం చూస్తున్నాం కదా, ఎంపీ ఎమ్మెల్యే కూడా భిన్నంగా ప్రజలు ఓటేసే పరిస్థితి ఉంది. ఇవాళ మీరు 2009లో చూడండి, 2004లో చూడండి, కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్కి ఎక్కువ సీట్లు వచ్చాయి, అసెంబ్లీకి తక్కువ సీట్లు వచ్చాయి. అంటే అర్థం ఏంటి? ప్రజలు ఒకేసారి పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా కూడా పార్లమెంటుకు ఒక రకంగా ఓటేసి అసెంబ్లీకి మరో రకంగా ఓటేసిన ఉదాహరణలు ఉన్నాయి. మరి అంత చైతన్యం ప్రజలు ప్రదర్శించినప్పుడు అంటే ఎజెండాలను బట్టి, పరిస్థితులను బట్టి, రాజకీయ అవసరాలను బట్టి ప్రజలు తీర్పులు చెప్తున్నప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయం నాటి ఎజెండా ఇప్పుడు లేదు, అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. మరి అప్పుడు ఆ పరిస్థితుల్లో ప్రజల ద్వారా ఓటు వేసుకున్న వాళ్ళు ఇప్పుడొచ్చి మళ్ళీ జిహెచ్ఎంసీలో ఓటేసుకుంటా అంటే ఏ రకంగా న్యాయం? ఇది జిహెచ్ఎంసీలో ప్రజలిచ్చిన తీర్పును అబాసుపాలు చేసి ప్రజలిచ్చిన తీర్పును పక్కదోవ పట్టించడం కాదా? ఇది స్థానిక ప్రభుత్వాల స్వయం ప్రతిపత్తిపైన దాడి కాదా? ఇది 73, 74 రాజ్యాంగ సవరణకు పూర్తి స్థాయిలో ఉల్లంఘన కాదా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిహెచ్ఎంసీ కార్యకలాపాల్లో భాగస్వాములు కావచ్చు, మీటింగ్లకు రావచ్చు, సలహాలు సూచనలు ఇవ్వచ్చు, సమీక్షల్లో పాల్గొనవచ్చు, కానీ ఓటింగ్లో మాత్రం పాల్గొనవద్దు. ఇప్పుడు నేను 3 జిల్లాలకు ఎమ్మెల్సీగా ఉన్నాను, 3 జిల్లా పరిషత్తులు అటెండ్ అయ్యాను, 3 జిల్లా ప్లానింగ్ కమిటీలు అటెండ్ అయ్యాను, జిహెచ్ఎంసీలో మళ్ళీ నన్ను ఓటర్ కూడా ఉన్నాను. ఆ ఓటర్గా ఎందుకు ఉండాలని ఆ రోజు కూడా ప్రశ్నించాను. ఇవ్వాలే కాదు సార్ ఇలా మీకు ఓటు లేదు కనుక అంటున్నారు అనుకోలేరు. నాకు ఓటు ఉన్నప్పుడు కూడా అదే రకమైన ప్రశ్న వేశాను. ఆ ఓటింగ్లో పాల్గొనకుండా నేను నిర్ణయం కూడా తీసుకున్నాను. ఓటింగ్ జరగలేదు, అది వేరే విషయం, కానీ ఓటింగ్లో పాల్గొనలేదు. నేను మేయర్కు ఓటు అయ్యానని చెప్పి నిర్ణయించుకున్నాను. మీటింగ్కి వెళ్ళాను కానీ మేయర్కు ఓటు అయ్యానని చెప్పాను. ఎందుకంటే ఎన్నికంటూ జరిగితే ఓటు అయ్యాను. ఎందుకంటే ఇది అన్యాయము, ఇది రాజ్యాంగ స్థానిక ప్రభుత్వాల అధికారాలపైన దాడి. అందుకొరకు నేను మేయర్ పదవికి ఓటు వేయను అని చెప్పి ప్రకటించాను. అందువల్ల ఖచ్చితంగా ఇది రాజ్యాంగ ఉల్లంఘనే. ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు జిహెచ్ఎంసీ మేయర్ని ఎన్నుకొనడంలో ఎలాంటి సంబంధం లేదు. జిహెచ్ఎంసీలో ప్రజలు ఇచ్చిన తీర్పును దెబ్బతీయటానికి ప్రభుత్వాలు ఆడుతున్న నాటకం ఇది. ఈ ప్రభుత్వమే కాదు, గత ప్రభుత్వం ఇదే నాటకం ఆడింది. ప్రజల తీర్పును వక్రీకరించేటువంటి ఏ ప్రయత్నమైనా అది అప్రజాస్వామికమే.
ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు newsangle@hmtv.in కి మెయిల్ చేయండి.